शतमानं भवति। మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. భానుమతి మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు. ఏ తన ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ రన్ చేయలేమా? అది కాదు మేడం, ఈ ఫైల్ మీద మేడం సంతకాలు పెట్టాలి, అప్పుడే బిల్స్ మూవ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ మేడం. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి, నేను చూస్తాను. ఓకే మేడం. చూసారా ఆంటీ, కార్తిక్ CFOగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంట్లోనే కాదు, కంపెనీలో కూడా మిమ్మల్ని చులకన చేస్తుంది. CFOగా భాను రిజైన్ చేసినట్టు టైప్ చేసి తీసుకురండి. అంటే ఏంటంటే భానుని CFOగా తీసేస్తున్నారా? తప్పులు సరిచేయాలంటే పనిష్మెంట్ ఇవ్వాలని నువ్వే చెప్పావు కదా. థ్యాంక్స్ ఆంటీ, నా మాట విన్నందుకు. నీ మాటల్లో నిజం ఉందని నమ్మాను కనుకనే నేను డిసిషన్ తీసుకున్నాను. మేడం ఇదిగోండి. సరే, మీరు వెళ్ళండి. అలాగే మేడం. నువ్వే వెళ్ళి దీని మీద భానుతో సంతకం పెట్టించి తీసుకురా. అలాగే ఆంటీ, ఇప్పుడు వెళ్తాను. ఏవండి, కాఫీ తీసుకోండి. నిన్న ఇంట్లో పనులన్నీ చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నేను కూడా ఇంట్లో మనిషినే బామ్మ. ఈ ఇంటి కోడలిగా ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత, ఇంటి పనులు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కోపంలో మీరొద్దన్నా, చేయవలసిన అవసరం లేదని ఆయనన్నా వదిలేసే మనస్తత్వం నాది కాదు బామ్మ. బాధ్యతల నుంచి తప్పించుకునే బుద్ధి నాకు లేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఆంటీ ఇప్పుడు నన్ను పంపించారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు భాను, నువ్వే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. ఇంట్లో అందర్నీ కాకపట్టడానికి వద్దన్నా కూడా పనులు మొదలుపెట్టావు కదా. ఇది నా ఇంటి విషయం నీలిమా, నీకు అనవసరం అనుకుంటాను. నేను ఈ ఇంట్లోనే ఉంటున్న మనిషిని భాను, నువ్వది మర్చిపోయావనుకుంటాను. మీరిద్దరూ తర్వాత వాదించుకుందరు గాని ముందు ఊర్మిళ నీకేం చెప్పిందే, ముందు అది చెప్పాడు. ఏముంది బామ్మ, భాను ఇంట్లో పని కల్పించుకొని చేస్తుంది కదా, అందుకే తనకి కావలసినంత టైం ఇవ్వాలని ఆంటీ ఫిక్స్ అయ్యారు. అందుకే భానుని CFOగా తీసేశారు. ఏంటి నీలిమా, ఏంటి నువ్వనేది? ఈ నిర్ణయం అమ్మ తీసుకుందా? అవును కార్తీక్, ఆంటీకి నీ తర్వాత ఎవరైనా. అలాంటిది నిన్ను బాధ పెడితే ఆవిడ ఎలా తట్టుకుంటారు? అందుకే కోరుకోగానే ఇచ్చిన CFO పోస్ట్ని కలలో కూడా ఊహించని విధంగా తీసేశారు. ఇదిగో రిజిగ్నేషన్ లెటర్, నువ్వు సంతకం పెడితే నేను తిరిగి ఆఫీస్కి వెళ్తాను. చూసావా, ఊర్మిళ నిన్ను ఇంట్లో మహారాణిని చేసింది. ఆఫీసులో నువ్వు కోరుకున్న పని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిచ్చింది. నా మనవరాలు నీకు తన విలువిస్తే నువ్వేం చేశావు? అర్థంలేని ఆలోచనలతో, లేనిపోని పంతాలతో పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నావు. అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చాయి కదా అని కళ్ళు నెత్తిమీదకెక్కితే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి. ఏంటండి, మీరేం మాట్లాడరా? నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అని ఎన్నోసార్లు అడిగాను, నువ్వు చెప్పలేదు. నువ్వు చెప్పవని తెలిసాక నేను కూడా అడగడం మానేశాను. అన్ని నిజాలు అమ్మకి తెలిసిన తర్వాత ఆ కోపం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నిర్ణయం అమ్మదైనప్పుడు నేను చెప్పడానికే ఉంటుంది. ఈ విషయంలో నీకు ఎవ్వరూ సపోర్ట్ రారు భాను. ఇంకా ఏదో జరుగుతుంది అన్న వృధా ప్రయాసలు మానేసి సంతకం పెట్టు. వెంటనే రమ్మని ఆంటీ నాకు చెప్పారు. నువ్వు ఆంటీ మాట వినకపోయినా నేను వినాలి కదా, అందుకే సంతకం పెడితే వెళ్ళిపోతాను. నేను సంతకం పెట్టాలో ఏం చేయాలో అత్తయ్యతోనే మాట్లాడతాను. మధ్యలో నీ రాయబారాలు అవసరం లేదు. ఏవండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను.
నువ్వెందుకొచ్చావు? సంతకం పెట్టిస్తే సరిపోతుందని నీలిమకి చెప్పాను కదా. చెప్పింది అత్తయ్య. మన మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఎందుకని నేనే వచ్చాను. పరాయి మనిషిలా ప్రవర్తిస్తున్నది నువ్వు. ప్రేమించే భర్తకు కూడా దగ్గర కాకుండా దూరంగా ఉంటుంది నువ్వు. మా అందరి దగ్గర అభిమానం ఉన్నట్టు నటిస్తున్నది నువ్వు. నిజంగా నువ్వు మా సొంత మనిషివే అయితే ఇలాగే చేస్తావా? అందుకే నా వాళ్ళని బాధ పెట్టడం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఒక అవకాశం ఇవ్వమని మా నాన్న అడిగితే ఇచ్చారు కదా అత్తయ్య. మరి నేను ప్రూవ్ చేసుకునే టైం కూడా ఇవ్వాలి కదా. అన్నయ్య ఒక అవకాశం ఇవ్వమని అడిగింది కార్తీక్ నువ్వు ఒకటవ్వడానికి, ఇంటిని చక్కదిద్దుకోవడానికి, ఇంటి కోడలిగా నీ బాధ్యతలు సరిదిద్దుకోవడానికి. అందుకే ఇచ్చాను. కానీ కంపెనీ వ్యవహారంలో నువ్విలా ఆలోచిస్తే చాలా మంది సఫర్ అవుతారు. అలా జరగకూడదు కాబట్టి రిజైన్ చేయమని నీకు చెప్పాను. నేను కూడా వచ్చింది రిజైన్ చేయడానికి అత్తయ్య, చేయనని చెప్పడానికి కాదు. అలా చేసే ఉద్దేశమే ఉంటే సంతకం పెట్టి కాగితం పంపిస్తే సరిపోయేది కదా. కష్టపడి ఎంత దూరం రానక్కర్లేదు. నీలిమతో పేపర్స్ పంపిస్తే సరిపోయేది కదా. మీరు నాకు కాగితాలు పంపించుండొచ్చు, ఆ హక్కు మీకుంది. కానీ నేను సంతకం పెట్టి పంపిస్తే అది నా అహంకారం అవుతుంది. నేనెవరిని లెక్క చేయని తనమవుతుంది. మరీ ముఖ్యంగా మీకు గౌరవం ఇవ్వని మనిషినవుతాను. నేను నోరు తెరిచి అడగగానే నన్ను CFOను చేశారు. ఈ రోజునే నా కుర్చీలో కూర్చోకూడదని మీరే నిర్ణయించారు. అప్పుడు మీరు నా మాటకు విలువిచ్చారు. ఇప్పుడు నేను కూడా మీ మాటకి అంతే విలువిస్తున్నాను. ఒక నిమిషం బయటికి రండి అత్తయ్య. దేనికి? గదిలో నేను సంతకం పెట్టి వెళ్ళిపోతే మీరు నన్ను తీసేసినట్టు అవుతుంది. కోడల్ని తీసేసిన అత్తగారిగా మీ మీద ఎవరు నింద వేసినా నేను భరించలేను. అందుకే నేనే రిజైన్ చేస్తున్నానని అందరి ముందు చెప్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏ మాట అనే అవకాశం ఉండదు. నా అత్తగారిని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను. డియర్ స్టాఫ్, ఎన్ని రోజులు మీరు నాకు సహాయ సహకారాలు అందించారు. అందుకు నేను మీకు రుణపడి ఉంటాను. కానీ ఇప్పుడు నేను CFOగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దానికి కారణం ముందు మా ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. మా వాళ్ళని నేను బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఏమైనా ఇంటి గెలిచిన తర్వాతే రచ్చ గెలవాలి అంటారు కదా. అందుకే ఇంటి కోసం ఈ CFO పదవి నుంచి తప్పుకుంటున్నాను. ఇంట్లో నాకు అత్తగారైనా ఇక్కడ మీరు నాకు బాస్. దయచేసి నా రిజిగ్నేషన్ అత్తయ్య అంగీకరించండి. ప్రస్తుతానికి నాకు సెలవు. మళ్ళీ ఏదో ఒక రోజు చైర్మన్ గారి ఆమోదంతోనే ఈ కంపెనీలో అడుగు పెడతాను.